హలో గాయస్, నేను ఇప్పుడు మేడారంకి వెళ్తున్నాను. ఇక్కడ వెనకాల బైక్ పార్క్ చేశాను. జేబీఎస్లో ఉన్నాను నేను. ఇప్పుడు జేబీఎస్లో బస్ ఎక్కి మేడారంకి వెళ్ళాలి. ఇప్పుడు టైం 7:50 అవుతుంది. వెళ్ళే బస్సులు 12, 13 ప్లాట్ఫామ్లో ఉంటారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. మేడారం బస్సులు క్యాన్సిల్ చేశారంట. ఇప్పుడు వరంగల్కి పోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు అయితే క్యాన్సిల్ చేశారు. ఉప్పల్ బస్ ఎక్కాను. ఉప్పల్ నుంచి బస్సులు ఉంటాయంట. ఇక్కడ డైరెక్ట్ బస్సులు లేవు. ఉప్పల్ నుంచి మేడారంకి బస్సులు ఉంటాయి. ఉప్పల్ బస్ ఎక్కాను. ఇప్పుడే వరంగల్కి టికెట్ తీసుకున్నాను. ఇక్కడ వరంగల్లో దిగి ఇక్కడ దాకా కొంచెం నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గ్రౌండ్లో మేడారంకి పోయే బస్సులన్నీ పెట్టారు. బస్సులు ఇక్కడ ఆపారు. ఒక గ్రౌండ్ లాగా. మేడారంకి వచ్చాను ఇప్పుడే. ఇక్కడ నుంచి నడవాలి. ఒక 3 కిలోమీటర్స్ దాకా నడిచి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు టైము 3:45 అవుతుంది. ఇది మేడారంకి వచ్చాను. ఇటు జంపన్న వాగుకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే జంపన్న వాగు వస్తుంది. అక్కడ స్నానం చేసి మళ్ళీ దర్శనంకి పోవాలి. ఆదివాసీల మ్యూజియం. బస్ ఎక్కడానికి, రిటర్న్ బస్ ఎక్కడానికి కూడా క్యూ ఉంది. ఇట్లా చెక్కలతోటి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క క్యూ అన్నమాట. డైరెక్ట్ బస్ దొరికింది. మొత్తానికి మేడారం జాతర కంప్లీట్ అయింది. మళ్ళీ నేను జేబీఎస్కి వచ్చాను. నా బైక్ తీసుకున్నాను. బైక్ పార్కింగ్ నుంచి 50 రూపీస్ అయింది బైక్ పార్కింగ్.